వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక నేనైతే ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాను. కొంచెం థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను. ట్యాబ్లెట్స్ ఏం వాడాలి అని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది కదా అని నేనైతే ఇప్పుడు మా ఇంటి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి అయితే నేను ఎవ్రీ టైం విజిట్ అయ్యే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక నేనైతే ఇక్కడ వచ్చేసి టీవీ ఆఫ్ చేసి లైట్స్ ఆఫ్ చేసేసి ఇక బయటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నాను. ఇక లాక్స్ అన్నీ వేసేసి ఆల్రెడీ అటు సైడ్ రూమ్కి వేసేసినాను, ఇటు కూడా వేసేసి ఇక బయలుదేరితే అయిపోతుంది. ఇక బస్సులు అయితే ఈ టైంలో ఉండవు, ఇక ఆటోకే వెళ్ళాలి. ఇక మా పాప అయితే పెద్ద పాప స్కూల్కి వెళ్ళిపోయింది, చిన్న పాప నేను వెళ్తాము. ఇక చూసిరా డబ్బులన్నీ తీసి ఇట్లా బయట పెడుతుంది. ఇక ఒక పని చేయమంటే 2 పనులు చేస్తారు. ఈ పిల్లలు ఏందో అర్థం కాదు, ఎక్కడికైనా హడావిడిగా ఉన్నప్పుడే అన్ని ఇట్లాంటి పనులు చేస్తారు. ఇక ఏమన్నా కూడా ఆమెకైతే అర్థం కాదు కదా, నేను అనే మాటలు అయితే ఇక తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాను. ఇక మా కర్టన్స్ వేసేసి ఆటో కోసం వెయిట్ చేయాలి. ఆటో తొందరగా వస్తే బాగుండు అనుకుంటున్నాను. తొందరగానే వచ్చేసింది. ఇక వచ్చేసినాము. ఇక హాస్పిటల్కి అయితే నేను వచ్చేవరకు అయితే మేడం వేరే సర్జరీలో ఉందంట. ఇక్కడ మెటర్నిటీ హాస్పిటల్, శ్రీదేవి మెటర్నిటీ హాస్పిటల్. ఇంకా మా పాప వచ్చేసి ఏడుస్తుంది, ఫోన్ కావాలంట. ఇక మేడం అయితే వేరే సర్జరీ చేస్తుంది, వెయిట్ చేస్తున్నాను. ఇంకా పేషెంట్స్ అయితే ఎవ్వరు లేరు అంతగానము. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతారు. ఇంకా ఇదైతే నా రిపోర్టు, థైరాయిడ్ రిపోర్టు చూసింది చెప్పింది మేడం అయితే. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాము. ఇంటికి వచ్చేసిన తర్వాత దారిలోనైతే చాలానే టెంప్టింగ్ ఐటమ్స్ కనిపించినాయి తినడానికి. కాకపోతే ఇక నేనేం కొనుక్కోలేదు మేడం చెప్పే విషయాలను చూసి. ఇంకా సప్పుడేక నేనైతే ఇంటికి వచ్చేసింది. ఇక ఆటో కోసం వెయిట్ చేస్తానైతే కనీసం ఒక 20 మినిట్స్ పట్టింది. ఇక ఆడ వెయిట్ చేసి అయితే ఇక ఇంటికి వచ్చే వరకు అయితే 2 అయింది. ఇక 2 గంటలకు వచ్చేసి కిందకి వెళ్ళాను కదా. మేడం ఏమన్నదంటే ఇంతకుముందుకు వాడే డోస్ కంటే ఇప్పుడు కొంచెం పెంచాలని చెప్పింది. సో ఇక ఇంతకుముందు అయితే 50 వాడేదాన్ని, ఇప్పుడు వచ్చేసి 75 డోస్ ఇచ్చింది. 3 మంత్స్ కోర్స్ ఉంటుంది కదా ఆ మందులకి. సో 3 మంత్స్ అయితే కంటిన్యూ చేయమనేది. దాంతోపాటు కొన్ని మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చింది. సో అయితే కంటిన్యూ చేద్దాము. 1 మంత్కి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చింది. తర్వాత కానీ ఈ థైరాయిడ్ వచ్చేసి నాకు ఇంతకుముందు 14 ఉండే, 14 టీఎస్హెచ్ వచ్చి 15 14 ఉండే 3 మంత్స్ బ్యాక్. అంటే ఇప్పుడు ప్రజెంట్ నాకైతే 8.56 ఉంది. సో తగ్గిందనే చెప్పొచ్చు. ఆ థైరాయిడ్ వల్ల నేను చాలా వెయిట్ గెయిన్ అవుతున్నాను. ఇంతకుముందుకు నార్మల్గా 65 అరౌండ్ 65 ఉండేదాన్ని. ఇప్పుడు మొత్తం చాలా వెయిట్ గెయిన్ అయిపోయినాను. ఇంకా ఆకలి కూడా చాలా వేస్తుంది. సో వెయిట్ గెయిన్ వల్ల ప్రాబ్లమ్స్ తెలుసు కదా మీకు. ఏ పని చేసినా ఆయాసం వస్తుంది, కనీసం మాట్లాడాలన్నా ఆయాసం వస్తుంది కదా. సో చెప్పింది డైట్ ఫాలో అయితే బాగుంటుందని. కానీ డైట్ కంట్రోల్ కావట్లేదు, ఎందుకంటే థైరాయిడ్ ఉండడం వల్ల ఆకలి అయితే చాలా వేస్తుంది. సో అదే కంట్రోల్ చేసుకోవాలి ఇప్పటి నుంచైనా, డైటింగ్ కరెక్ట్గా చేస్తే. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఇప్పటి నుంచే ఇంత వెయిట్ గెయిన్ అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇంకా వస్తుంటే ఏమన్నా కొనుక్కుందాం అనుకున్నా కానీ ఇంకేం కొనుక్కోవాలనిపించట్లేదు. ఎందుకంటే ఇక ఫస్ట్ ఇప్పటి నుంచే కంట్రోల్, ఈ టైం నుంచే కంట్రోల్ చేద్దామని నేనైతే డిసైడ్ అయినాను. ఫుడ్ అయినా ఏదైనా సరే తిండి విషయంలో ఇన్ని రోజుల కంటే ఇప్పుడు కొంచెం మరీ ఒకటేసారి తగ్గిస్తే కూడా బాగుండదు, బాడీ సపోర్ట్ చేయదు కదా మనకి. ఏ పని చేయాలన్నా కూడా కొంచెం తగ్గియమని చెప్పింది మేడం అయితే. ప్రజెంట్ నేనైతే 80 ఉన్నాను వెయిట్. కలకాని ఉన్నా కూడా తినలేని పరిస్థితి, ఎందుకంటే మేడం ఇప్పుడే సజెస్ట్ చేసింది కదా తినొద్దని. సో ఇక ఈరోజైతే తినను, రేపైతే కంపల్సరీ తింటాను. ఆల్మోస్ట్ 2 అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. ఇక తిందాం మెల్లగా, మనకి అది ఎట్లాగో మా ఆయన ఎట్లాగో తినడు. ఇంకా వీడియో వచ్చేసి మీకు కనుక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.